మామా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్టే బ్లెస్డ్ మామా. ఎప్పుడు నువ్వు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ నీకు నచ్చినట్టే ఉంటావు. ఎవరి మాట వినవు నాకు తెలుసు బాగా. అండ్ అలాగే నా పరిచయం ఆల్మోస్ట్ జర్నీ 2.5 years దాటుతుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంతలా కొట్టుకున్నామో కూడా నాకే తెలీదు. ఈ ఎస్ఎంలో ఎవ్వరూ కూడా మన ఇద్దరం కొట్టుకున్నంత కొట్టుకుని ఉండరు. అలాగే ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటావు. ఎంత పరిచయాలైనా ఎంతమంది అయినా నీ స్థానం నీదేనే. యూఆర్ ఆల్వేస్ మై ఇందు మామ, మా అమ్మ అని ఎప్పుడు చెప్తూ ఉంటావు. ఐ బిలీవ్ దట్ మామ, ఎందుకంటే నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల. మేబీ నా పరిచయం ఒక సెట్ అయిన టైం పీరియడ్లో అయితే లిటరల్లీ లైఫ్ అంటే ఇలా ఉంటుందా, ఇంత హ్యాపీ ఉండొచ్చా అని ఆ మూమెంట్స్ ఎప్పుడు మర్చిపోను. నా లైఫ్లో అవి చాలా 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 హ్యాపీ మూమెంట్స్ అండ్ మెమరబుల్ డేస్. అసలు లైఫ్లో మర్చిపోలేను ఆ డేస్ మట్టికి. మళ్ళీ బ్యాక్ వస్తే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు. సరే, ఏది జరిగినా మన మంచిగా అని ఐ హ్యావ్ మూడ్ ఆన్. అలాగే నీకెప్పుడు నీ దగ్గర నాకు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఐ నో వెరీ వెల్. నా లైఫ్లో కూడా నీకు ఎప్పుడు ప్రత్యేక స్థానం అలానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇదే బర్త్డేకి నీకు ప్రామిస్ చేశాను ఇలాగే విషెస్ చెప్తూ. మామ, ఎన్ని రాని ఐఎమ్ ప్రామిసింగ్ యూ, నేను నీతోనే ఉంటానని చెప్పి నా ప్రామిస్ నేను నిలబెట్టుకుంటున్నాను. ఇంతలా దెబ్బలాడుకున్నా, ఇంతలా ఏం జరిగినా ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్. ఐ విల్ విత్ యూ ఆల్వేస్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ మామ. లిటరలీ నీ పరిచయం నాకు ఒక మెమరీయే, ఆల్వేస్ మెమరీ. అది డిలీట్ చేద్దామన్నా మెమరీ డిలీట్ అవ్వట్లేదు. మరి ఎందుకు అంత జీబీ టీబీ ఉందో నాకు తెలీదు. ఐ ఆమ్ ట్రయింగ్ టు డిలీట్ బట్ ఇట్ వాస్ నాట్ గెట్టింగ్ డిలీటెడ్. అది డిలీట్ అవ్వదు కూడా. ఆల్వేస్ ఇక్కడ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వెంకీ మామ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఇన్ మై లైఫ్. ఇంకింతకన్నా తెలీదు నీ మీద అది ప్రేమ, అభిమానం అన్నీ నా లైఫ్ టర్నింగ్ పాయింట్. నీ పరిచయం ఆల్వేస్ ఆ మెమరీ ఎప్పుడు ఉంటుంది. నువ్వు చూపించిన ప్రేమ కానీ, నీ మాటలు కానీ, ఇట్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. లవ్ యూ సో మచ్ మామ. లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ టిల్ మై లాస్ట్ బ్రీత్. నా ప్రాణం పోయేదాకా నీ మీదున్న అఫెక్షన్, లవ్, ప్రేమ, అభిమానం పోదు, ఉంటూనే ఉంటుంది. అది ఏం జరిగినా, ఎంత జరిగినా, ఎంతమంది వచ్చినా నిన్ను నా దగ్గర నుంచి దూరం చేయగలరేమో ఎవరైనా, కానీ నా ప్రేమని ఎవరు ఆపలేరు. ఇది గుర్తుపెట్టుకోమావా. మేబీ మనిషి దూరంగా ఉన్న మనిషి పట్ల ఉండే ప్రేమ ఎప్పటికీ పోదు. ప్రేమ ఎక్కువైతేనేమో గొడవలు ఎక్కువ వస్తాయి. మేబీ నా విషయంలో అదే జరిగింది. వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే మామ. స్టే బ్లెస్డ్. లవ్ యూ ఫర్ ఎవర్. Hi, Venki, Wawa, love you. Actually, I'll really miss you. Many more happy returns of the day. ఇలా నేను చాలా హ్యాపీగా ఉండాలి. స్టే స్ట్రాంగ్, స్టే బ్లెస్డ్. తర్వాత I feel very proud that one of my relation is going to be a very good singer in SM. చాలా ప్రౌడ్గా ఉంది బికాస్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు కూడా నాకు దట్ యూ బ్రింగ్ దట్ గాయ్, సో నన్ను కూడా అలానే షైన్ చేయండి అని. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో లవ్ యూ అండ్ రియల్లీ ఐ మిస్ యూ. ఎందుకు రిజెక్ట్ చేశానా అని. ఎనీథింగ్, వాట్ హ్యాపెన్ ఇట్స్ హ్యాపెండ్. many more happy returns of the day. Stay strong, stay blessed. Love you. హాయ్ అబ్బాయి గారు, ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే, మన బాండింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 2 years పైన అయిపోతుంది. బట్ పరిచయం అయినప్పుడు మనలో ఎట్లాంటి అభిమానం, ఎట్లాంటి ప్రేమ ఉన్నాయో సేమ్ ఇప్పటికీ కూడా అలానే ఉంది. నాకు మీలో అది చాలా నచ్చింది. అంటే ఒక మనిషి మనతో మాట్లాడాలి, మనతో డైలీ చాట్ చేయాలి, లేకపోతే ఫోన్ కాల్స్ చేసుకోవాలి, అలా ఉంటేనే ప్రేమ ఉంటుంది, అలా ఉంటేనే అభిమానం ఉంటుంది అని లేదు. అది ఉన్నా లేకపోయినా వాళ్ళ మనసులో మనకు వాల్యూ, వాళ్ళ మనసులో మనకు స్థానం ఉంటే ఖచ్చితంగా ఆ బాండింగ్ ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి మాకు మీ ద్వారానే తెలిసింది.
మీరు ఎప్పుడు నేను కనిపించిన అదే ప్రేమతో పిలిచే పలకరింపు, ఆ ఆప్యాయత, అనురాగం, అదే ప్రేమ ఇప్పటికీ అలానే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎప్పటికీ స్టార్ మేకర్ ఉన్నా లేకపోయినా మన బాండింగ్ అనేది ఇలానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. లైఫ్ లాంగ్ మీరు నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా పంచ్ డైలాగులు వేస్తూ ఇలానే సరదాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ పెళ్లి చేసుకోరా మీరు? త్వరగా పెళ్లి చేసుకొని లైఫ్లో ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని, మంచిగా సెటిల్ అవ్వాలని, ఒక డజన్ మంది పిల్లలతో ఇల్లంతా కలకల్లాడుతూ, పిల్లల్లో మీరు కూడా కలిసిపోయి సరదాగా ఆడుతూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. స్టే ప్లస్డ్ ఆల్వేస్ అబ్బాయి గారు. ఐ విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్ మేకర్లో హాయ్ వెంకీ, విష్ యూ ఏ వెరీ 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 హ్యాపీ బర్త్డే. నువ్వు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఎప్పటిలాగే మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇట్లానే కొనసాగాలి. ఎప్పుడు చెప్పేదే, ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకోరా బాబు. నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డేకి మళ్ళీ మీ ఆవిడ వచ్చి మళ్ళీ మీ పిల్లలు రావాలి, వాళ్ళందరూ నీకు విష్ చేయాలి. ఓకేనా? విష్ యూ ఏ వెరీ 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 హ్యాపీ బర్త్డే. స్టే బ్లెస్డ్, బీ హ్యాపీ ఆల్వేస్. బాయ్ బాయ్. హాయ్, దిస్ ఈజ్ మీ ఇంటి అబ్బాయి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెంకీ మచ్చ, ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు హ్యాపీగా, సంతోషంగా అందరితో రోజు డైలీ పాడుకుంటూ హ్యాపీగా అందరితో కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లెట్స్ రాక్ ద డే. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ. ఈరోజు మా వెంకీ అన్నయ్య బర్త్డే చాలా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఒక ఫెస్టివల్లా జరుగుతుంది ఎస్ఎంలో. మా అన్నయ్య మనసు చాలా మంచిది, చాలా మంచోడు. నాకు ఎన్నో విషయాల్లో చాలా సపోర్ట్ చేశాడు మా అన్నయ్య. అలాంటి అన్నయ్య దొరకడం నిజంగా నా అదృష్టం. మా 3 years బాండింగ్లో ఎప్పుడూ ఒక్కసారి కూడా మేము దెబ్బలాడుకోలేదు, కోప్పడలేదు. మా బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని, మా అన్నయ్య ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఇలాంటి బర్త్డేస్ ఇంకా మరెన్నో ఎన్నో ఎన్నో చేసుకోవాలని మా మంచి అన్నయ్యకి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే, గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే, రచ్చబండ పక్కనున్న రాములారి గుళ్ళో గంట రంగరంగ సంబరంగ మోగెనే. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి, ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో